హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనండి మీ అఖిల. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. చూస్తున్నారండి, మంచి వెరైటీ వెరైటీ పూలు మా ఊరిలో ఉన్న అందాలండి. కొన్ని మీరు చూడని పూలు కూడా ఉన్నాయి. పల్లెటూరులో ప్రత్యేకంగా పెంచుకునే పూలండి ఇవన్నీ. అన్ని చోట్ల ఉంటాయి, కానీ మా ఊర్లో కొన్ని మీ ఊర్లో లేని పూలు కూడా మా ఊర్లో ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. పువ్వులు, పచ్చదనం, ప్రకృతికి అందం అదే కదండి. బావులు, చేలు, చిన్న చిన్న పిట్టలు, న్యాచురల్ సౌండ్ అండి. చాలా బాగుంటుందండి. ఇందాక రెడ్ కలర్ పూలు, ఆ పేర్లు నాకు తెలిసేది కాదండి. వాటిని ఏదో వయ్యారి బామ ఏదో అంటారండి, సంథింగ్, కానీ నాకు తెలియదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మందార పూలు ఎన్ని వెరైటీ ఉన్నాయో చూసారా? నాకు తెలిసిందల్లా తెలుపు, ఎరుపు, కుంకుమ మందారం అని ఇష్టంగా పెట్టేవాళ్ళని. ముద్ద ముద్దగా ఉండే కుంకుమ మందార పూలు మా ఇంటికాడ ఎన్ని పూసేయో, అసలు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎన్ని పూసేయో, చాలా ఉండేవి. ఇక్కడ మా అత్తగారు ఇంటికాడ గులాబీ, నూరు వరహాల గుత్తులు, కనకాంబరాలు ఎక్కువగా ఉండేయండి. ఈ మధ్య మేము ఇసుక తోలాము, మట్టి తోలితే అదంతా బంక వచ్చింది. మాది ఎర్ర నేల, బంక వచ్చేసి అదొక గ్రావిల్ టైప్ లాగా వచ్చేసింది. ఏ మొక్క పెట్టినా బతకట్లేదండి. నాకు చాలా ఇష్టం మొక్కలంటే పిచ్చ. నేను ఒక్క రెండే నర్సరీ, ఎప్పుడు ప్రతి సంవత్సరం నర్సరీ నుంచి తీసుకొచ్చి వంగ, టమాటా, మిర్చి నేను అసలు బయటే తీసుకోనండి. ఇంట్లోనే సాధ్యమైనంత వరకు ఇంట్లో కూరగాయలు బయట అసలు కొనను. మ్యాక్సిమం నెలలో ఒక్కసారి మా అయితే కొంటానేమో, ఇంకంతకన్నా కొనను. అలాంటిది ఇప్పుడు ఎప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. తోట కూడా పెట్టలేదండి ఈ ఏడు. తోటల్లో ఎప్పుడు పెట్టుకునే వాళ్ళమండి. అయ్యో, అన్ని రకాల కూరగాయలు పెట్టేదాన్ని. నిరుడైతే నేను ఇంతవరకు అగ్రికల్చర్ ప్రకృతి వ్యవసాయంలో చేశాను, ఆర్గానిక్లో. ఏటీఎం మనీ వేసుకునేవాళ్ళం మేము, ఎనీ టైం మనీ అన్నట్టు అన్ని కూరగాయలు వేసుకునేవాళ్ళం. నిరుడైతే నేను బ్రోకలీ, గ్రీన్ కలర్ బ్రోకలీ, అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. గ్రీన్ కలర్ బ్రోకలీ కూడా పండించాను. అంత ముద్దలాగా వచ్చింది. ఆ ఫొటోస్ అన్నీ పోయినాయండి, మిస్ అయిపోయినాయి, లేకపోతే పెట్టేదాన్ని. చాలా చాలా ఫోటోలు ఉన్నాయని డిలీట్ అయిపోయినాయి. ఇది మా తోటలోనండి మందార చెట్టు. అసలు ఎన్ని పూలు పూసిందో మందార పూలు. చాలా పూలు ఉన్నాయి. ఆ రోజు నేను అన్నీ కోసుకున్నాను, ఎండబెట్టుకోవడానికి మందార పూలు. కానీ మళ్ళీ షూట్ చేసి అప్పుడు కోసుకున్నాను. అలాంటిది ఒక మొక్క లేకుండా అయిపోయిందండి మా ఇంటికాడ. పెట్టాలి. ఇదంతా కోళ్ళు ఒకటి ఉన్నాయండి, కోళ్ళు ఒకటి పాడు చేసేస్తున్నాయి. మట్టి ముందర మెయిన్ మట్టి సరిగ్గా లేదు. మట్టి సరిగ్గా ఉంటే ఇటు అటు ఏదన్నా అడ్డమైనా కట్టేసి పెట్టేసుకోవచ్చు. ఇంటికి అందం పూలే కదండి. మనం న్యాచురల్గా పండించుకుని తిన్న కూరగాయలు మన ఆరోగ్యానికి, ఇంటి వాతావరణంలో ఆహ్లాదంగా ఉండడానికి పూలు చూడగానే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకు తోచింది మీతో పంచుకుంటున్నాను, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకి వెళ్తాను. కాగిత పూలండి ఇవి. ఎన్ని పూలు పూసినాయో కాగిత పూలు. మా చిన్నప్పుడు గుత్తులు కోసుకుని ఆడుకుని తల్ల కూడా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఎదురుగా అన్ని పూలున్నా సరే కానీ పెట్టుకునే బుద్ధి కావట్లేదు, పెట్టుకోలేకపోతున్నాం కూడా.
నూరు వరహాల్లో ఇదొక రకం. ఈ రకం కూడా ఉండే గోవర్ధన్ నందివర్ధనం. చూడండి ఎన్ని రకాల పూలు చూపిస్తున్నాను మీకు నేను. ఒకేసారి ఎన్ని రకాల పూలు చూడం కదా ఎక్కడైనా. ఒక వీడియో రూపంలో ఎన్ని రకాల పూలు చూడగలుగుతున్నాం. ఎల్లో కలర్ చూడగానే అట్రాక్షన్ అయిపోతామండి ఎల్లో కలర్కి. నాకు పెళ్ళి కాకముందు అసలు ఎల్లో కలర్ అంటే అంత పడేది కాదు, ఇష్టం ఉండేది కాదు. అలాంటిది అసలు ఎంత బాగుంటుందో ఎల్లో కలర్ చూస్తుంటే. ఎక్కువ చీరలు కూడా ఎల్లో కలర్ కూడా ఉంటాయి నాకు, డ్రెస్సులు చీరలు కూడా. ఎన్ని పూలు పూసినాయో చూడండి. చాలా బాగున్నాయి కదండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కాగడ మల్లె పూలు కూడా పెట్టానండి మా ఇంటికాడ. అది చచ్చిపోయింది, ఉండట్లేదండి, ఇదివరకులాగా ఉండట్లేదు, మట్టి బాగోకే ఉండట్లేదు. ఇదొక సీజన్లో ఈ పూల పేరేంటో నాకు తెలియదు కానీ ఒక సీజన్లో ఎన్ని చెట్లు ఎంత పువ్వు వస్తుందో అండి, అసలు ఎంత ఫుల్గా వచ్చేస్తుందో. ఒక సీజన్ ప్రకారం పూస్తుంది ఇది. ఏ సీజన్ అన్నది నాకు అంత ఇప్పుడే ఒక నెల క్రితం అండి ఇది. ఒక నెల క్రితం నుంచి బాగా పూస్తుంది. తాటికాయలు చూసారా ఎలా కనపడుతున్నాయి, ముంజికాయలు. అప్పుడు ముంజికాయలు, ఇప్పుడు తాటికాయలు. తాటికాయల సీజన్ వచ్చిందో. మీరు తిన్నారా? నేను తినలేదు, తినాలండి. మాకు చాలా ఉండే తాటికాయలు, కానీ తీసుకొచ్చి చేసుకోవడానికి బద్ధకం. చూడండి ఎంత నిండుగా ఉందో చెట్టు మొత్తం, చాలా బాగుంది. ఇది చిన్నబోయినపల్లి రోడ్డు పక్కన వెళ్తుంటే చెట్టు చాలా అందంగా ఉందని తీసానండి. అటు వాతావరణం కూడా చాలా బాగుంది, దాని గురించి తీయడం జరిగింది దీన్ని. జూమ్ చేస్తే బాగా కనపడతాయని. గులాబీలు ఎవరికి ఇష్టం ఉండవు. గులాబీల మీద కాకరకాయలు కూడా కాస్తాయి చూడండి, చిన్న చిన్నగా. అప్పటికే పువ్వులు పూత మొత్తం అయిపోయింది, అలా వెళ్ళిపోయినాయి. లేకపోతే ఇంకా చాలా పూలు పూసాయి. ఇన్ని గుత్తులుగా పూసినాయండి. అప్పటికే అయిపోయింది, ఇంకా పూత టైం అయిపోయింది. ఇంకా అన్నీ తెంచేస్తే వస్తాయి. నేనైతే అలానే చేస్తానండి. గులాబీ పూలు అన్నీ పూసేసిన తర్వాత ఉంచను, తెంచేస్తాను. ఎలానో మనకి కావాలండి, గులాబీ పౌడర్ చేసుకుంటాను, వేస్ట్గా ఏది పోనివ్వను. ఇంట్లోకి గులాబీ ప్యాక్ చేసుకోవడానికి పౌడర్ చేసుకుంటా, ఆయిల్లో కాసుకుంటా. వేస్ట్గా అయితే ఎక్కడికి పోదు. ప్రతి పువ్వు నేను ఇష్టపడి మీకు చూపించాలి, చాలా బాగున్నాయి, ఇలా అయితే ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చేశానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ నైట్ అండి. మైకుల్లాగా ఉన్నాయి పూలు. పుదీనా, తమలపాకు,